ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఆరా తగ్గి ఉన్నప్పుడు పెంచుకోవడం ఎట్లా? చాలా ఈజీ. ఇది మనం మెడిసిన్స్తో పెంచుకునేది చాలా కష్టతరం, చాలా ఎక్స్పెన్సివ్. దీనికి సూక్ష్మంగా మన ఇంటర్నల్ ఎనర్జీస్ని లిఫ్ట్ చేసుకోవడం ద్వారా వాటిని పెంచుకోవచ్చు. ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలి, ఎట్లా ఆరా పెరగాలి అంటే, ఒక వ్యక్తికి ఒక చైతన్య ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఉంటాయి. ఇవి గుర్తించి అది ఏ మ్యాటర్స్ని రిసీవ్ చేసుకుంటాం, ఏ ఫ్రీక్వెన్సీస్ని బాడీ రిసీవ్ చేసుకుంటుంది, ఏ ఫ్రీక్వెన్సీస్ని బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది, రిపెల్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టిందో ఆ ఫ్రీక్వెన్సీస్ మనం ద్వారా కొంత ఇబ్బంది పడుతుంటాం. అంటే బాడీలో అబ్జార్బ్ అయ్యే ఫ్రీక్వెన్సీస్ వల్ల నష్టం ఉండదు. అంటే ఏ ఫ్రీక్వెన్సీస్ మన బాడీలో చైతన్యం మమేకమై అబ్జార్బ్ చేసుకుని చైతన్యం చెంది కంఫర్టబుల్గా ఉంటాయో వాటి ద్వారా ఎక్కువగా ఎనర్జీస్ ఆరా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికి ఉదాహరణగా మన మహర్షులు చాలా సూత్రాలను అందించారు. అందులో ప్రధానంగా శబ్దం. వేదాలు కూడా శబ్ద ప్రధానమైనవి. శబ్దానికి శక్తి ఉంది. ఉదాహరణకి మనం రోజువారీ జీవన విధానంలో ఎక్కువగా చూసేది ఏంటంటే, పిల్లలు కొన్ని జోలపాటలతోటి లేకపోతే కొంత సంగీతంతో వాళ్ళ యొక్క ఏడుపుని మానుకోవడం ఆనందంగా ఉంది. ఈ మధ్యకాలంలో సంగీతం ద్వారా పాడి పశువుల ద్వారా ఎక్కువ పాడి పంటని ఎక్కువగా పాలని దిగుబడి చేసుకోవడం, సంగీతం వినిపించడం ద్వారా పశువుల్లో కూడా ఆ చైతన్యం కలుగుతుందని చెప్పేసి గుర్తించారు. అంటే శబ్దానికి శక్తి ఉంది అనేది మనకి తెలియకుండానే తెలుసుకుంటున్నాం. ఇది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనం ఇంప్లిమెంట్ ఎప్పుడు చేసుకుంటాం అంటే ఆరా పెంచుకోవడానికి శక్తిని పెంచుకోవాలి. అందుకే మహర్షులు ఈ శబ్దంలో కొన్ని విశేష మిళితమైన విషయాలని అందుబాటులో ఉంచారు. శబ్దాలు, అక్షరాలు, అక్షరాల సంపుటి, సంయుక్తాక్షరాలు, బీజాక్షరాలు, ఇట్లా కొన్ని ప్రమాణంగా కూర్చి ఆ శబ్దాన్ని చాంటింగ్ చేయడం ద్వారా శక్తిని పెంచుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు నిరూపించారు. అది మనం పాటిస్తే సరిపోతుంది, కొత్తగా మనం కనిపెట్టుకోవాల్సిన అవసరం. అంటే ప్రతి శబ్దం ప్రతి వ్యక్తికి కంఫర్టబులా అంటే కాదు. ప్రతి సృష్టిలో చాలా విషయాలు ఉంటాయి. అన్ని విషయాలు అందరికీ ఇష్టం ఉండవు. కొందరు కొన్ని ఇష్టం ఉంటాయి, కొన్ని. అట్లాగే శబ్దంలో కూడా వచ్చే చైతన్యం నుంచి ఆ ఫ్రీక్వెన్సీస్ ప్రతి బాడీ అబ్జర్వ్ చేసుకోదు. ఏ శబ్దాన్ని సమూలంగా పూర్తిగా స్వీకరిస్తుందో బాడీ, అదే విషయాన్ని మనం తీసుకుని అది చాంటింగ్ చేసుకోవాలి. అంటే ఏ శబ్దం వల్ల బాడీలో చైతన్యం ఎక్కువ కలుగుతుందో ఆ శబ్దం వాళ్ళకి అనువైంది. ఇది మంత్రపూర్వకంగా ఇచ్చేటప్పుడు మన మహర్షులు పూర్వం ఏం చేసేవారంటే, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, వాళ్ళ యొక్క లక్షణాలు, గుణాన్ని కొంతకాలం అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏది అరణం అంటే ఏది సరిపోతుంది అనేది గుర్తించి ఆ శబ్దాన్ని వాళ్ళకి మంత్రపూర్వకంగా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఉద్ధరించడానికి ఇస్తుంది వాళ్ళకి. దాన్ని వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో, వాళ్ళ జీవితంలో అది పాటించి వాటిని అనుభవించి ఆ గుణాలతో ఉంటుంది. ఇదే విషయాన్ని, ఇదే సూత్రాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ మన చైతన్యాన్ని మన ఆరాన్ని పెంచుకోవచ్చు. ఇది మన సూక్ష్మంగానే ఆధునిక పద్ధతుల ద్వారా కూడా గుర్తించి ఈ శాస్త్రపరంగా శాస్త్రాన్ని వ్యతిరేకించేటట్టుగా కాకుండా శాస్త్రానుగుణంగానే మనం దీన్ని నిర్ణయించుకొని చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, మంచి శక్తివంతులు అవుతారు, పరిస్థితి నుంచి ఏం జరుగుతుంది.